హాయ్ అందరికీ లాస్ట్ వీక్ అయితే మేము స్కూటీ తీసుకున్నామని షార్ట్ వీడియోలో చెప్పాను కదా. స్కూటీ తీసుకొని 3 days అయిన తర్వాత దశమి ఏకాదశి అయితే వచ్చాయి. ఇంకా దశమి రోజు ఇంకా మాకు ఓపెన్ చేయడానికి కుదరలేదు. సో ఏకాదశి సాటర్డే పడింది కదా, ఇంకా ఆ రోజు మార్నింగ్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాము. తీసుకున్న కొత్త స్కూటీని ఏ టైంకి ఓపెన్ చేయాలి అని అడిగితే ఇంకా ఈరోజు అంతా మంచిదే, ఎప్పుడైనా పర్వాలేదు ఓపెన్ చేయొచ్చు, ఈరోజు ఏకాదశి, సరే ఒక 10:30 11కి ఇట్లా రండి, నాకు కూడా ఈరోజు పూజలు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటాము అని చెప్పారు. ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని 10:30 అయితే అయ్యింది. అప్పుడు ఇంకా పూజకి కావాల్సినటువంటి ఆకు, చెక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే ఊదత్తులు, కర్పూరం, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాము. వాటితో పాటు బండికి డెకరేట్ చేయడానికి ఒక పువ్వుల దండ కూడా తీసుకున్నాము. అలాగే ఫ్రంట్కి కట్టడానికి అమ్మవారిది రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాము. ఇంకా అవన్నీ పంతులు గారు డెకరేట్ చేసేసి ఆయన పూజ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ పైన హారతి కర్పూరం వెలిగించి దిష్టి తీస్తున్నారు. తీసేసిన తర్వాత అప్పుడు కొబ్బరికాయనేమో మా చేతికి ఇచ్చి పగలు కొట్టేసామన్నారు. ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయని పగలు కొట్టేసాము. ఇక్కడ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మన సైడ్ అయితే ఏ పూజలు చేయకూడదు అంటారు. కానీ ఇక్కడ బెంగళూరులో, కర్ణాటకలో ఏ అమావాస్యతో సంబంధం లేదు, పౌర్ణమితో సంబంధం లేదు. ఆ రోజు ఇంకా కొత్త వెహికల్స్ ఓపెన్ చేస్తే ఇంకా మంచిది అన్నారనమాట. కానీ మేము అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేదు. ఇంకా ఏకాదశి మన సైడ్ గురించి ఆలోచిస్తే ఏకాదశి అయితే మంచి రోజుగా మనము పరిగణిస్తాం కదా, ఇంకా ఆ విధంగా అయితే తీసుకున్నాము. ఇంకా రెడ్ కలర్ క్లాత్కి కూడా పూజ చేసేసి బండికి అయితే ఆయనే కట్టేశారు. ఇంకా కట్టిన తర్వాత 2 నిమ్మకాయలు అయితే తీసుకొని రమ్మన్నారు. ఫ్రంట్ ఉండకొకటి, బ్యాక్ సైడ్ ఉండకొకటి పెట్టమన్నారు. ఇంకా పెట్టేసిన తర్వాత ఒక్కసారి బ్రేక్స్ తీసేసి ముందుకి ఇట్లా నడపమన్నారు. ఫైనల్గా నడిపిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి పూజ చేసేసి మంత్రాలన్నీ చదివేసి తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైనా స్కూటీ కానీ ఇంకేవైనా వెహికల్స్ కానీ ఓపెన్ చేస్తే అమౌంట్ అయితే 500 స్టార్టింగ్ నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు అమౌంట్ని కూడా డిమాండ్ చేయలేదు మమ్మల్ని. మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి అన్నారు. అలా అని మేము ఎంత ఇవ్వాలో మాకు తెలియలేదు. 300 అయితే ఆయనకి దక్షిణ కింద మేము ఇచ్చేసాము. అలాగే సపరేట్గా టోకెన్ కూడా తీసుకోవాలి, టికెట్, ఓపెనింగ్ టికెట్ అన్నారు. అది 100 రూపీస్ అంట. అది దేవస్థానంకి వెళ్తుంది. ఆ టికెట్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంకా ముహూర్తం దాటక ముందే ఇంకా బండి అయితే ఎక్కామన్నారు, స్టార్ట్ చేయమన్నారు. ఇంకా మా పాప, మా హస్బెండ్ అయితే బండి ఎక్కి స్టార్ట్ అయితే చేసేసారు. ఇంకా నిమ్మకాయలేమో అవి మట్టించడానికి సైడ్ అయిపోతున్నాయి. ఇంకా నేనైతే ఇంకా వాటిని ఎదురుగా పెట్టాను. ఫైనల్గా అయిపోయింది. ఇంకా తర్వాత నిమ్మకాయ ఎన్నిసార్లు ఫ్రంట్ పెట్టినా అదైతే సైడ్ అయిపోతుంది. కానీ ఇంకా నేనేమో చేత్తో పెట్టకుండా కాలుతో పెట్టాను. తర్వాత అనిపించింది ఇదేంటి ఇట్లా చేశాను అని. ఇంకా తెలియక చేసిన తప్పే కదా అనుకున్నాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా అలా బయటకి రౌండ్స్ అయితే తిరుక్కుంటూ ఒక 2-3 రౌండ్లు తిరుక్కుంటూ వచ్చాము. కానీ నన్ను కూడా స్టార్ట్ చేయమన్నారు స్కూటీ. నాకెందుకు అసలు బండి నడపడం అంటే చాలా భయం. స్కూటీ స్టార్ట్ చేయాలన్నా కూడా నాకు భయము. ఇంకా జస్ట్ స్కూటీ ఉంది కదా, ఫోటోలో తీసి ఫోజులు ఇద్దామని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను. అలాగే వీడియో కూడా తీసుకున్నాను. ఫైనల్గా మా బండి ఓపెనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో ఏ పండగలైనా, ఏ పూజలైనా మా పాపకైతే నేను లంగా జాకెటే వేయాలనుకున్నా. బట్ ఆ కలర్ ఆమెకి నచ్చలేదన్నది. సరే వేద్దామా అన్నా, బట్ వేసేసరికి మంచి కలర్ఫుల్గా తనే కనిపిస్తుంది. చూడండి, మేమైతే ఒక 2 రౌండ్లు అట్లానే తిరిగేసాము. నేను ఒక పక్కే కూర్చున్నా, ఇంకా మా పాప కూడా ఫ్రంట్కి ఉంది. ఫైనల్గా స్కూటీ అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయ్యాక ఇంకా పక్కనే అమ్మవారి టెంపుల్ కదా, ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇంకా ఫైనల్గా పూజలు అన్నీ అయిపోయాయి కదా, అందరూ వెళ్ళి ఇంకా మాకైతే ఫైనల్గా ఆయన పూజ అయితే బాగా చేశారు. ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి ఇంకా మేము కూడా కొంతసేపు గుడిలో అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి తులసి కోట దగ్గర, వేప చెట్టు దగ్గర అయితే దండం పెట్టుకొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.